గైస్ గుడ్ ఈవినింగ్. సో ఐ హోప్ తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ చూస్తున్నా అందరూ పెడుతున్నారు కదా. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 10-12 మెంబర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్ కమెంట్స్లో అండ్ పర్సనల్కి కూడా. నేను అంతమందిని అడిగినాను, హార్డ్లీ 10 మంది ఏమో పెట్టున్నారు. సరే ఫైన్, పేపర్ గురించి చెప్తున్నారు కొంచెం టఫ్ వచ్చింది ఎక్సెట్రా అని చెప్పేసి. దయచేసి మీరు దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు, బికాస్ అది మన చేతి నుంచి దాటిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అట్లీస్ట్ ఎవరైతే ఏపీ సెట్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళన్నా కొంచెం సీరియస్గా అటెంప్ట్ చేయండి. మీకు ఇంకా టైం ఉంది, 1 డే టైం ఉంది కాబట్టి రివిజన్ చేయండి. ఆ బాధపడేదంతా ఒకటేసారి ఏపీ కూడా అయిపోయిన తర్వాత కూర్చొని బాధపడండి ప్లీజ్. ఈ 1 డే మాత్రం కొంచెం సీరియస్గా, అట్లీస్ట్ రేపు ఈవినింగ్ వరకు చేసిన మిస్టేక్స్ అన్నీ మీకు గుర్తుండే ఉంటాయి. సో అవి ఇప్పుడు అవ్వకుండా మీరు ఎక్కడ ల్యాగ్ ఫీల్ అయినారో, అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఫీల్ అయి ఉంటారు, అంటే ఈ పార్ట్లో కొంచెం మనం వీక్ ఉన్నాము, మ్యాథమెటిక్స్లో, ఈ ఫిజిక్స్లో కొంచెం వీక్ ఉన్నాము, ఎక్సెట్రా అనిపించుంటుంది కదా. సో దాన్ని ఒక్కసారి తీసుకొని మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని లేదా ఆ చాప్టర్ని మంచిగా రివైజ్ చేయండి. అండ్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ రాయబోయే ఏపీ సెట్లో ఆ మిస్టేక్ అవ్వకుండా దయచేసి చూసుకోండి అంతే. ఇంకా అంతకుమించి మీరు అంటే ఇప్పుడు మన చేతిలో ఉన్నదాన్ని ఇంతకంటే బెటర్గా అయితే మనం టైం యూటిలైజ్ చేయలేం. అండ్ అట్లే కూర్చొని రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వద్దు, అంటే ఎగ్జామ్ పోయింది అనేలా కాకుండా అట్లీస్ట్ ఏపీ ఇంకా టైం ఉంది. సో మీ చేతిలో ఇంకో ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని బాగా యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఏపీ అయితే తెలంగాణ అంత ఇబ్బంది అయితే పెట్టదు, కంపారిటివ్లీ చాలా బెటర్గా ఉంటుంది. మీరే చెప్తారు నాతో, మేము బాగా రాసినాము టీఎస్ కంటే ఏపీ బాగా రాసినాము అని చెప్పేసి. నేను చెప్తున్నా, ఇది నా మాట, జస్ట్ ప్రాపర్గా రివైజ్ చేసుకొని పోండి, ఓకేనా. ఇఫ్ పాసిబుల్ నేను లైవ్ కూడా వస్తాను కొంచెంసేపట్లో. థ్యాంక్ యూ.